రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కనిపించాడు. అయితే ఆ వ్యక్తి నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ గా గుర్తించారు. జగన్ విదేశీ పర్యటనకు సంబంధించి మెసేజ్లు పంపినట్లు నిర్ధారణ అయింది. పోలీసులు ప్రశ్నించడంతో గుండెపోటు వచ్చినట్లు లోకేష్ చెప్పాడు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్ లో ఓ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, సువర్ణ, నిన్న రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరి 2 వారాల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళబోతుంటే ఒక సంఘటన, అంటే ఒక అనుమానాస్పదంగా ఉన్న ఎన్ఆర్ఐ, ఆయన పేరు తుళ్ళూరు లోకేష్, ఆయన వచ్చి జగన్ ఉండి ప్రాంతంలో చుట్టుపక్కల తిరిగినట్టుగా తెలిసింది. ఎందుకు తిరిగామని ప్రశ్నిస్తే నేను కూడా నెక్స్ట్ ఫ్లైట్ కు ప్రయాణం ఉంది, దానికి సంబంధించిన టికెట్ ఇతరత్ర అంశాలు చూసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వచ్చానని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ లోకేష్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు ఏంటి అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన టైంలో ఆయనకు స్వల్పంగా గుండె నొప్పి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ లోకేష్ అనే వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నాడు. మరి జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయంలో అతను అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, అతను ఫోన్ లో కూడా కొన్ని మెసేజ్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. మరి ఏ కారణం వల్ల అతను అక్కడికి వచ్చాడు, అతను ఎవరికైనా సమాచారం ఇస్తూ ఉన్నాడా, నిజంగానే ఆయన కూడా జర్నీ చేయడానికి వచ్చాడు అనేది కొద్దిసేపట్లో ఎంక్వైరీ తర్వాత తేలే అవకాశం ఉంది. యాక్చువల్ గా అయితే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. విదేశాల్లో కూడా కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మరి అనుకోకుండా ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.
సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ దంపతులకు పార్టీ నేతలు వీడ్కోలు పలికారు. 2 వారాల పాటు విదేశీ పర్యటన తర్వాత ఈ నెల 31న జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. సీఎం విదేశీ పర్యటనలో భాగంగా యూకే, స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. విదేశీ పర్యటనకు వెళుతున్న జగన్ దంపతులకు ఎయిర్పోర్ట్లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సోమినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మల్లాది విష్ణు సెండ్ ఆఫ్ ఇచ్చారు.